జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ధర్మపురిని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారాయన. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని అడ్లూరి లక్ష్మణ్ ఓటర్లను కోరారు. ఏ రోజు ఏ నాయకుడు పట్టించుకోలేదమ్మా. మేమే రాజరం మేమే మంత్రులను చాటి కొట్టిన నాయకుడు కూడా పట్టించుకోలే. మీ అన్నగా మీ లక్ష్మణ్ కుమార్ గారు మీకు చేతులు జోడి దండం పెట్టి చెప్తున్నామా. 24 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసిన నిధి తీసుకొచ్చిన విషయాన్ని చెప్తున్నా. ఈ మున్సిపల్ వార్డు లోపల ఈ ప్రాంతానికి సంబంధించిన సీసీ రోడ్లు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన సైట్ రైళ్లు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయం లోపల సుమారు 30 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారితో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు వివిధ వార్డుల లోపల ఈ రోజు ప్రగతిలో ఉన్నాయనే విషయాన్ని మనం చేస్తున్నా. 30 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మా ముద్రాజు కుల బాంధవులకు కానీ, మా యొక్క ముందుగా కుల బాంధవులకు కానీ, మా యాదవ కుల బాంధవులకు కానీ, మా గౌడ కుల బాంధవులకు కానీ, అదేవిధంగా మా యొక్క పద్మశాలి కుల బాంధవులకు కానీ, మా మాదిగ కుల బాంధవులకు కానీ, మా మాల కుల బాంధవులకు కానీ సుమారు ఎన్ని కుల సంఘాలు ఉన్నాయమ్మా. ఒక్కొక్క కుల సంఘానికి 10 లక్షల రూపాయల చొప్పున నిధులిచ్చిన వాస్తవాన్ని ముందు చెప్తున్నా.